వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనకి గ్రామీణ బ్యాంకులకి సంబంధించి పీఓ మరియు క్లర్క్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మనకి రిక్రూట్మెంట్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, సో అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటే మనకి దీని క్లర్క్ అని అయితే చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వస్తే 1/6/2021 నాటికి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి అయితే 21 to 40 ఇయర్స్ ఉండాలి. స్కేల్ 2 మేనేజర్కి అయితే 21 to 30 ఇయర్స్. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అప్రైజ్ రిలాక్సేషన్ అయితే అన్నిటికీ కామన్గా ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి మినిమం 18, మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్రైజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి +5 అంటే ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం ఏజ్ ఉందో దానికి +5, ఓబీసీ వాళ్ళకి +3, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి +10 అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ఏదన్నా గ్రాడ్యుయేషన్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ, అలాగే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇది డిజైరబుల్, కన్ఫామ్గా అయితే అవసరం లేదు. సో మీకు ఏదన్నా గ్రాడ్యుయేషన్ చేసి ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు వచ్చినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అంటే పీఓ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా వాటికి సంబంధించి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఎన్బిఎఫ్సిలో కానీ ఏదైనా బ్యాంక్లో కానీ వర్క్ చేస్తుంటే కనుక 2 years 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక సో మిగతా జాబ్స్ అయితే చెక్ చేసుకోండి. జనరల్గా పీఓ క్లర్క్ అయితే మాత్రం అంటే ఆఫీసర్ స్కేల్ 1 మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి మాత్రం ఏదైనా గ్రాడ్యుయేషన్తో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ₹175, అలాగే మిగతా క్యాండిడేట్స్కి ₹850 ఫీజు అయితే ఉంటుంది. సో మీరు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్గా అప్లికేషన్స్ పెట్టుకుని సపరేట్గా ఫీజు అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 టోటల్గా 80 మార్క్స్కి అయితే క్వశ్చన్ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 45 minutes అయితే మీకు ఓవరాల్గా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఆఫీస్ స్కేల్ 1కి కూడా రీజనింగ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 80 క్వశ్చన్కి 45 minutesకి అయితే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్లో ఎవరైతే మనకి క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్స్లో మనకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. సో దాని మీద అయితే ఒక సెషన్ అయితే మీకు ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి 2 hours ఎగ్జామినేషన్ టైంకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి కూడా సేమ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ విషయానికి వస్తే గ్రామీణ బ్యాంకులకి మాత్రం పేపర్ తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అయితే ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా లాంగ్వేజ్ అయితే ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు ఆఫీసర్ స్కేల్ 1కి అయితే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 8/6/2021 జూన్ 8 నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. మీకు జూన్ 28 లోపల ఆన్లైన్లో మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ టెంటివ్గా మనకి ఆగస్ట్ మంత్లో అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అలాగే దీని రిజల్ట్ సెప్టెంబర్లో ఇచ్చి మనకి మెయిన్స్ అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫైనల్ అలాట్మెంట్ అయితే మీకు జనవరి 2022 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డేట్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసుకుంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే రిజిస్టర్ చేయలేదు. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్, అంటే ఇది లేటర్ ఆన్ తర్వాత మనకి ఫ్యూచర్లో అంటే జనవరి 2021లో అలాట్మెంట్ ఇస్తారు కదా, దానికన్నా ముందు ఎప్పుడోకప్పుడు వాళ్ళైతే ఈ వేకెన్సీస్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంబంధించి ఎస్సీ 24, ఎస్టీ 12, ఓబీసీ 42, ఈడబ్ల్యూఎస్ 19, జనరల్ 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూకి సంబంధించి హెచ్ఐ, ఓసీ, విఐ, ఐడి అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా మనకి కేటగిరీ వైజ్గా అన్ని కేటగిరీలో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక బ్యాంక్ అయితే వేకెన్సీస్ రిపోర్ట్ చేయలేదు, బట్ తెలంగాణలో 2 బ్యాంక్స్ కూడా వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేశారు. బట్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మేబీ అప్పుడు ఏదైనా జాబ్స్ ఉంటే మేబీ యాడ్ అనేది కూడా చేయొచ్చు, కన్ఫామ్గా అయితే చెప్పలేం, కానీ కొన్ని వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది.
అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉందో వేకెన్సీస్ అనేవి రిపోర్ట్ చేయలేదు. మిగతా 2 బ్యాంక్స్ చైతన్య గోదావరి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 2 కూడా మనకి వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణకి సంబంధించి కూడా మనకి ఏదైతే 2 బ్యాంక్స్ ఉన్నాయో ఆ 2 కూడా వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేశారు. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదైతే మైండ్లో పెట్టుకోండి. గ్రామీణ బ్యాంక్స్ కాబట్టి ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజ్ మీద కూడా ఎక్కువగా మనకి వాళ్ళు ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైనా గ్రాడ్యుయేషన్తో మీకు లోకల్ లాంగ్వేజ్ ఎక్కడొస్తే ఆ స్టేట్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి మనకి అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే గుంటూరు, కర్నూలు, విజయవాడలో మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్ సెంటర్స్, అలాగే హైదరాబాద్, కరీంనగర్లో మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి గ్రామీణ బ్యాంకులకు సంబంధించి పీఓ క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా క్లియర్ కట్గా A to Z మొత్తం చదువుకున్న తర్వాత నోటిఫికేషన్లో ఎలా అప్లై చేయాలి, ఫోటో సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి, డిక్లరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇస్తారు. మొత్తం నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత రేపు నుండి ఆన్లైన్ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో 1-2 డేస్లో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.